ఓం శ్రీ మాత్రే నమః. కన్యా రాశి జీవితానికి ఇది టర్నింగ్ పాయింట్. డిసెంబర్ నెల మొదలు ఈ పేరుగల స్త్రీ కారణంగా మీ దశ మారబోతోంది. మీరు ఎక్కడ ఉన్నా ఈ వీడియోని మాత్రం మిస్ కావద్దు. అసలు ఈ కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితానికి టర్నింగ్ పాయింట్ అనేది ఏ విధంగా రాబోతోంది, ఏ పేరుగల స్త్రీ కారణంగా మీ దశ అనేది మారబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. కన్యా రాశి వారు అనగా ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో ఎవరైతే జన్మించుంటారో వారు కన్యా రాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ రాశిలో జన్మించిన వారు ఎక్కువగా పొడవుగా కాక పొట్టిగా కాకుండా మధ్యస్థమైన శరీరాన్ని కలవారుగా ఉంటారు. కన్యా రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన ఉత్సాహకరమైన శుభవార్త అనేది మీరు ఈ సమయంలో వినబోతూ ఉన్నారు. కుటుంబ వాతావరణం ఆనందంగా, అనుకూలంగా ఉంటుంది. వినోద కార్యక్రమాల్లో పాల్గొని సంతోషంగా కాలాన్ని గడుపుతారు. ఈశ్వరుని దర్శనం మీలో అంతరంగిక ప్రశాంతతను పెంచుతుంది. గ్రహబలం అనుకూలంగా ఉంటుంది. శుభ ఫలితాలు కలుగుతాయి. విజయ పరంపర మీకు కొనసాగుతోంది. మీ ప్రతిభ గుర్తింపు పొందుతుంది. ఉన్నత పదవి యోగం సూచితం. కృషికి తగిన ప్రతిఫలం మీకు లభిస్తుంది. వ్యాపారంలో లాభదాయకమైన పరిస్థితులు ఉన్నాయండి. ఆర్థికంగా సంతృప్తి కలుగుతుంది. శుక్రుడు ధనరాశిలో ఉండడం వల్ల ఐశ్వర్య యోగం బలపడుతుంది. సామాజిక గౌరవం పెరుగుతుంది. శ్రీ లక్ష్మీ అష్టోత్తరం చదవడం శుభప్రదమైన ఫలితాలు ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదు. అసలు ఈ కన్యా రాశి వారికి ఈ సమయంలో ఏర్పడే మార్పులు ఏ విధంగా ఉంటాయి, వీరికి ఏ స్త్రీ కారణంగా వీరికి సమయంలో అదృష్టం అనేది మీ వెంట రాబోతోంది, మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి. కన్యా రాశి వారికి తెలుగు అక్షరం సాగుణితం ఏదైనా అక్షరం లేదా ఇంగ్లీష్ అక్షరం ఎస్తో మొదలయ్యేటటువంటి పేరు ఏ స్త్రీకి అయితే ఉందో ఆ స్త్రీ కారణంగా మీకు అదృష్ట యోగం అయితే ఈ సమయంలో కలగబోతోంది. మీ జీవితం మునుపెన్నడూ కూడా చూడని రీతిలో ఈ సమయంలో మారిపోతుంది. వృత్తిపరంగా మీకు చాలా అద్భుతమైన సమయం కనిపిస్తోంది. మీకు సహోద్యోగులు మరియు ఉన్నత అధికారుల నుండి మద్దతు లభిస్తుంది. 11వ ఇంట్లో గురువు సంచారం కారణంగా మీరు విదేశాలకు లేదా మరొక ప్రదేశానికి కూడా వెళ్ళే అవకాశం అయితే రావచ్చు. మీకు మంచి పదవి మరియు ఆదాయాన్ని కూడా పొందడానికి మీకు ఇది సహాయపడుతుంది. ఈ రాశి వారికి 3వ ఇంట్లో కుజునితో రవి కలుస్తాడు. మిమ్మల్ని అత్యంత చురుకైన వారిగాను, ధైర్యవంతులుగాను మరియు మీ యొక్క ప్రాజెక్టులో విజయవంతం అయ్యేలాగా కూడా చేస్తుంది. ఈ సమయం మీరు చాలా ప్రయాణాలు కూడా చేయవచ్చు. ముఖ్యంగా ఈ సమయంలో మీకు అంతా కూడా మేలు జరుగుతుంది. ఆర్థిక పరంగా కూడా మీకు సమయం అయితే చాలా అద్భుతంగా అయితే కనిపిస్తోంది. 11వ ఇంట్లో గురువు ఉచ్చస్థితిలో ఉన్నందున మీకు మంచి ఆదాయం అనేది ఉంటుంది మరియు ఈ నెల కొన్ని ఊహించిన లాభాలు కూడా కలుగుతాయండి. మీరు మీ యొక్క వ్యక్తిగత అవసరాల మరియు విలాసవంతమైనటువంటి వస్తువుల కోసము డబ్బు ఖర్చు చేయవచ్చు. ఈ నెల పెట్టుబడులు మరియు కొనుగోలుకు కూడా మంచి సమయంగా చెప్పాలి. కుటుంబ పరంగా మీకు సమయం చాలా బాగుంటుందండి. 2వ ఇంట్లో శుక్రుడు సంతోషకరమైన మరియు సామరస్యపూర్వకమైనటువంటి కుటుంబ వాతావరణాన్ని అందిస్తాడు. మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలను కూడా కొనసాగించవచ్చు. మీ జీవిత భాగస్వామి నుండి ఆశ్చర్యకరమైన బహుమతి ఉంటుంది. అయినప్పటికీ 7వ ఇంట్లో శని ఉండడంతో మీ యొక్క జీవిత భాగస్వామితో మీ యొక్క సంబంధంలో ఓపిక మరియు పరిపక్వత అవసరం అవుతుంది. అవసరమైనటువంటి వాదనలకు దూరంగా ఉండండి. ముఖ్యంగా బుధుడు వక్రించినప్పుడు అయితే మీరు ఈ సమయంలో జాగ్రత్తగా ఉంటే మేలు. ఆరోగ్యపరంగా కూడా ఈ సమయం చాలా బాగుంటుంది. కానీ కొన్ని ఫలితాలు అయితే మీకు కనిపిస్తూ ఉన్నాయండి. మిశ్రమంగా కనిపిస్తుంది. వ్యాపారస్తులకు కూడా తమ యొక్క వ్యాపారంలో ఈ సమయంలో మంచి పెరుగుదల అనేది తప్పకుండా ఖచ్చితంగా చూస్తారు. మరియు ఈ సమయం మీకు ఆదాయం అనేది ఉంటుంది. వ్యాపారంలో డబ్బు పెట్టుబడి పెట్టాలి అని అనుకునేవారు లేదా దానిని విస్తరించడానికి ప్రయత్నం చేస్తున్న వారు కూడా ఈ సమయంలో దానిపైన ప్రారంభించవచ్చు. 7వ ఇంట్లో శని కారణంగా భాగస్వాములతో వ్యవహరించేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి. నవంబర్ 23 తర్వాత కొత్త ఒప్పందాలపైన సంతకాలు చేయకుండా ఉంటేనే మీకు మేలు. విద్యార్థులకు ఇది చాలా అద్భుతమైనటువంటి సమయం. వారు తగిన గుర్తింపు మరియు వారి యొక్క పరీక్షల్లో మెరుగైన ఫలితాలు అయితే మీరు ఈ సమయంలో పొందవచ్చండి.
అంతేకాదు ఈ రాశి వారు మిమ్మల్ని క్రమశిక్షణ మరియు కష్టపడేలాగా చేస్తుంది. గురువు మద్దతు విదేశాల్లో ఉన్నటువంటి విద్య కోసం ప్రయత్నం చేస్తున్న విద్యార్థులకు ఇది చాలా మంచి సమయం అయితే పొందవచ్చు. చూసారు కదండి, ఈ కన్యా రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయో ఈ వీడియో ద్వారా అయితే మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. కన్యా రాశి జాతకుల గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ కన్యా రాశి వారు మృదుభద్రంగా మాట్లాడతారు. ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరించే గుణాన్ని కలిగి ఉంటారు. ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు. తమ అభిప్రాయాలు తరచూ మార్చుకుంటుంటారు. విభిన్నమైన అంశాలు పరికిస్తూ ఉంటారు. తమ ఆలోచనలకు అనుగుణంగా వీరు వ్యవహరిస్తూ ఉంటారు. ఈ రాశి వారు దేనిని కూడా అంత సులభంగా వదలరు. ప్రతి విషయాన్ని 1-2 సార్లు ఆలోచిస్తారు. ఈ రాశి వారి ముఖ్య లక్షణం ప్రతి దానిని కూడా అనుమానించడం. దీనిని వీరికి జన్మతో వచ్చిన సహజ లక్షణంగా చెప్పవచ్చు. ఏ విషయంలోనైనా సరే విచక్షణ ఉపయోగిస్తారు, కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు అనుమానాలు బయట వారికి కనబడనీయకుండా వీరు దాచుకుంటారు. మీరు మనసులో అనుమానం ఉన్నప్పటికీ కూడా అది ఎదుటి వ్యక్తికి మాత్రం తెలియదు. ప్రతి విషయాన్ని కూడా మనసులోనే అంచనా వీరు వేసేస్తూ ఉంటారు. ఈ కన్యా రాశిలో జన్మించిన స్త్రీలు తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటారండి. చాలా మృదువైన మనసు కూడా వీరు కలిగి ఉంటారు. ఆవేశానికి ఉక్రోషానికి కూడా వీరు లోనవుతారు. ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువ అనే చెప్పాలి. ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి కూడా కనిపిస్తుంది. తమ ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. వీరు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తూ ఉంటారు. ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు. పని ప్రారంభించే ముందుగా 10 సార్లు ఆలోచిస్తారు. పని చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది అని వీరు బేరీజు వేస్తారు. అలా అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాత పనిని ప్రారంభిస్తారు. ఒక్కొక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా వీరైతే అసలు విడిచిపెట్టారు. ఒక కన్య చేతిలో దీపము, మరొక చేతిలో ధాన్యపు కంకె ధరించి పడవెక్కి నదిలో ప్రయాణము చేస్తున్న చిహ్నము ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో కీర్తించబడి ఉంది. కన్యారాశి వారికి వాత్సల్యము, అభిమానము, బంధు ప్రేమ, తమ బాధలను ఇతరులు గుర్తింపాలి అనేటటువంటి కోరిక కూడా బలంగా ఉంటాయి. ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. పరిస్థితులు అనుకూలించినట్లయితే కనుక వీరు జీవితంలో చక్కగా రాణిస్తారు. 10 మందికి సహాయపడతారు. అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడుట, కార్యరంగం నుండి విరమించుట, చిక్కులు కలుగుతాయని భయము కూడా ఈ రాశి వారిలో ఉంటుంది. పెద్ద పెద్ద కార్యక్రమంలందు కూడా వీరు స్వయంగా ప్రారంభిస్తారు. ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు. వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తారసపడినప్పుడు వీరికి ధైర్యము బలము వస్తుంది. అయితే ఈ రాశి వారికి తగినంత తెలివితేటలో ప్రజ్ఞ ఉన్నప్పటికీ కూడా తగినంత ఆత్మవిశ్వాసం అయితే వీరిలో అయితే ఉండదు. కన్యారాశి వారికి ఎప్పుడు కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసును బాధ పెడుతూ ఉంటాయి. తమను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారు అని తెలుసుకోవాలన్న జిజ్ఞాస కూడా వీరిలో అధికంగానే కనిపిస్తుంది. చూసారు కదండి, కన్యారాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.